రామ్ చరణ్ సినిమా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయా? రామ్ చరణ్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆటోమేటిక్గా దాని మీదకి అదే టైంలో ఇంకొక సినిమాని దింపుతూ ఉంటారు. మరి వాళ్ళ సినిమాలకి థియేటర్లో జనం రారను, లేదంటే కనుక రామ్ చరణ్ సినిమాకి వచ్చినటువంటి జనాలు హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టడం కారణంగా ఆ థియేటర్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటారు. నాకైతే తెలియదు, కానీ కేవలం రామ్ చరణ్ సినిమా వస్తుందంటే చాలు ఆటోమేటిక్గా ఇతర రాష్ట్రాలకి సంబంధించిన సినిమాలు తెచ్చి ఇక్కడ దించుతూ ఉంటారు. దేనికోసం ఇది? ఎందుకు వాళ్ళంటే మీకు అంత కడుపుమంట? సినిమా ఇండస్ట్రీలోనే ఇంత కడుపుమంట. ఆ వ్యక్తులు ఎంతమందికి లైఫ్లు ఇచ్చినారు? ఆ చిరంజీవి అనే వ్యక్తి ఎంతమందికి లైఫ్ ఇచ్చినాడు? ఎన్ని వందల మందిని ఆదుకుంటా ఉన్నాడు, ఎన్ని వేల మందికి సహాయం చేస్తున్నాడు. ఈ రామ్ చరణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి? ఒక కాంట్రవర్సీ ఉండదు, ఒకడి మీద ఏడవడు, ఎవరిని కూడా తుంచి మాట్లాడు, కాలి కింద చెప్పుకున్న ధూళిలాగా ప్రవర్తించడు, అభిమానులు కనిపిస్తే ప్రేమగా హక్కుని చేర్చుకుంటాడు. అలాంటి వ్యక్తి సినిమాలు వస్తే ఇంత కుట్రలా, ఇంత కుతంత్రాలా? ఆ మూవీ టీం అసలుకే ప్రమోషన్ చేయట్లేదు. 300 కోట్లు ఖర్చు పెట్టారంట. సినిమా రష్ చూస్తే అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ రోజే 3 రోజుల నుంచి మొత్తుకుంటా ఉంటే ఈ రోజు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మే 18వ తారీఖున ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేయబోతా ఉన్నారని. అసలుకి ఈ సినిమా అనుకున్న టైంకి వచ్చిద్దో లేదో కూడా ఒక సందిగ్ధత ఈరోజు నెలకొని ఉంది. ఇలాంటి క్రమంలో మొన్న ఎవడో వచ్చాడు, ఏదో సినిమా వచ్చింది, పిచ్చి సినిమా, ప్రజలు పట్టించుకోవాలా, వచ్చి ఈ పెద్ద సినిమా మీద ఏడవడం. ఈ పెద్ద సినిమా వస్తుందట, దీనికోసం అని చెప్పేసి మేము డేట్లు అడ్జస్ట్ చేసుకున్నాం, ముందొచ్చాం వెనకొచ్చాం. ఏంటిది? ఈ రోజున ఇంతకుముందు సినిమాలకప్పుడు కూడా ఏ సినిమా వచ్చినప్పటికీ కూడా రామ్ చరణ్ సినిమా వస్తుందంటే చాలు ఆటోమేటిక్గా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళ కావచ్చు, కన్నడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ సినిమాలు కొనుక్కొచ్చి మరి ఇక్కడ వేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, జనం ఎవడు వెళ్ళట్లేదు. ఇలాంటి టైంలో మనం వేయమన్నమాట. కేవలం రామ్ చరణ్ సినిమా వచ్చినప్పుడే నాకు ఒకటే అర్థమైంది ఫైనల్గా, ఎప్పుడు ఫంక్షన్ మన ఏదైతే ఫెస్టివల్స్ ఉంటాయో ఆ ఫెస్టివల్స్ అప్పుడు ఇదే మాదిరి సినిమాలను ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే దానికి పోటీగా తీసుకొచ్చేస్తారు. ఎందుకు తీసుకొస్తారంటే ఆ హీరో సినిమాకి అక్కడ హౌస్ఫుల్ అయిపోతే దీంట్లోకి వస్తారు కదా ఫ్యామిలీస్ అంతా కూడా. ఒకటి ఈరోజు రామ్ చరణ్ సినిమాకి కూడా నాకు అదే అనిపించింది. అతని సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పడతాయి కాబట్టి, ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి, సినిమాని బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు కాబట్టి, ఆ సినిమా దగ్గర హౌస్ఫుల్ బోర్డులు పడతాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇలా థియేటర్లో మాయా చేయడం అయితే జరుగుతూ ఉంది. రామ్ చరణ్ సినిమాకి కావాల్సిన థియేటర్లు దొరకవు. రేపొద్దున మీరు చూడండి, నేను అంటున్నాను కదా, ఈ రోజున కుట్రలు పన్నుతూ ఉన్నారు, కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే కాలం వదిలిపెట్టదు కదా. ఎస్, మీ సినిమా రిలీజ్ చేసుకోవద్దు అంటున్నా, రిలీజ్ చేసుకోండి. కేవలం ఆ వ్యక్తి సినిమా వచ్చినప్పుడు ఇంత దారుణమా? ఎలా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయితే, ఎంత సాఫ్ట్ టార్గెట్లు అయితే అంత దారుణంగా టార్గెట్ చేస్తారా? అదేమంటే మా వ్యాపారాలు, మేము సినిమా రిలీజ్ చేసుకోకూడదా అంటారు. ఆ వ్యక్తులు వచ్చిన సినిమాలు అప్పుడే రిలీజ్ చేసుకోవాలి. అది పరిస్థితి.